చూసారు కదా, అందుకనే మొత్తం ఎప్పుడైనా ఇటలీ గ్లాసులు, ఇటాలియన్ మార్బల్స్ ఇంట్లో ఎప్పుడైతే మనకి పెద్ద పెద్ద బల్సినోళ్ళు కట్టినప్పుడు ఇటాలియన్ మార్బల్స్ అంటూ ఉంటారు కదా. ఇంట్లో కొత్త ఇల్లు ఏదైనా ఇండియాలో ఎవరైనా మంచి డబ్బు ఉండే వాళ్ళు కట్టుకునేటప్పుడు ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటారనమాట. ఏదన్నా కావాలా నీకు అన్న? రింగ్స్ అన్నా? తీసుకుందామా ఇది? లోపల చేశాడు కదా, అదంతా ఇక్కడ డిస్ప్లేలో ఉంది. అసలు మనిషి జస్ట్ 2 నిమిషాల్లో చేసాడు ఇవన్నీ అంటే ఇట్లాంటిది. చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు అక్యురేట్గా ఎలా ఎక్స్పీరియన్స్ అదే చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ చేసేదానికి స్కూల్స్ మాస్టర్స్ ఏం లేదు, జస్ట్ షీర్ ఎక్స్పీరియన్స్. దీని రేట్స్ చూడండి మీరు. దీని ఒక రేటు 55 యూరోస్ అంటే 5000 అనమాట. 5000 INR. చూడొచ్చు అంతా డిస్ప్లేలో ఎట్లా పెట్టున్నారో. ఇదే ఒక మాస్క్ చూసాను. ఈ మాస్క్ 250 యూరోలు అంట. అక్షరాలు 250 యూరోలు అంటే 22,000 23,000. ఎందుకో మరి తెలీదు ఏం మెటీరియల్ ఇది. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇది రాసి పెట్టేస్తున్నారు డోంట్ టచ్ అంటే అంత ఎక్స్పెన్సివ్ అన్నమాట ఇవి. ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ వచ్చి చెప్పింది జాగ్రత్త వెనకాల అని చెప్పి. అసలు చూడొచ్చు మీరు ఇవన్నీ ఎంత అంటే చేసేసినాడు ఆ మనిషి నీట్గా మన డెమాన్స్ట్రేషన్లో. కానీ ఎంత ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా లోపల చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా లేదు. గ్లాసులు కావాలంటే మురానోకి వచ్చేయండి, మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంపోర్ట్ చేసుకొని. దీని ప్రైస్ చూడండి 4,900 యూరోస్ అంటే అక్షరాల 4,80,000. ఇది గాజు 4,80,000. ఇది 4,40,000. ఇది చూస్తున్నారా మొత్తం ఎలాగుందో? ఈ సెట్ అనమాట. ఈ సెట్ అంతా మనకి 4,50,000కి వస్తుంది. ఇది 3 లక్షలు. సరే ప్రైస్ మాట్లాడకూడదులే మనం, ఎందుకు ఇంకా ప్రైస్ గురించి మాట్లాడేది. అంతా లక్షల్లోనే ఉంది. తెరిస్తే లక్షల్లో మాట్లాడుతున్నారు, వేలల్లో మాట్లాడుతున్నారు. చూడండి ఎలాగా ఎంత నీట్గా అరేంజ్ చేసి పెట్టున్నారో. ఇంకా డబ్బులు అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తొందరగా పరిగెత్తాలన్నమాట. బస్సునో ట్రైన్నో కాదు, బోట్ని క్యాచ్ చేసేదానికి. కరెక్ట్గా 5 నిమిషాల్లో ఉంది. మళ్ళీ అది పోతే మళ్ళీ వెయిట్ చేయాలి. మీన్వైల్ ఇక్కడ స్పెషల్గా ఐస్ క్రీమ్స్ చాలా మంచిగా ఉంటాయి ఇటలీలో. ఎవరైనా వచ్చారంటే ఐస్ క్రీమ్స్ ఆర్ రియలీ గుడ్ హియర్. ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. నేనైతే పిస్తాకియో ప్లస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే మస్ట్ ట్రై. ఫైనలీ మనం ఇప్పుడు బుర్రానోలో ఉన్నాం అనమాట. బుర్రానో ఐలాండ్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మొత్తం కలర్ఫుల్ హౌసెస్, యాంటిక్ హౌసెస్, యాంటిక్ కన్స్ట్రక్షన్ కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీరు ఏ కలర్ మీకు కనపడదో కలర్ కనపడడం అనేది ఉండదు అనమాట. ప్రతి ఒక్క కలర్తో ప్రతి ఒక్క ఇల్లు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మాస్క్స్ గానే ఉంది. కార్నివాల్ ఫెస్టివల్ కాబట్టి మాస్క్స్ చూద్దాము ఎంత ఉంటుంది అని చెప్పి. వెనకాల చూస్తున్నారు కదా, మాస్క్ అనేది అయితే ఉంది. లెట్స్ ఆస్క్ దెమ్ హౌ మచ్ ఇట్ కాస్ట్, ఇఫ్ ఇట్స్ ఇన్ అవర్ బడ్జెట్. ఏమైంది? 18 యూరోలు అంట. తీసుకుందాం రా, ఏముంది? ఆ అమ్మాయిలాగే ఉంది. అమ్మాయిలు తీసుకుంటారు, మనం మగవాళ్ళు తీసుకుందాం అంతేగా. మాస్క్లు అనేది ఉంది 15 యూరోలు అంట. 15 యూరోలు అంటే 1300. లైక్ వచ్చేటప్పుడు చూస్తాము. మాస్క్ అయితే తీసుకోవాలి. అంటే మీకు ఇల్లులు అయితే చూపిస్తాను నేను. ముందు ఇల్లులు ఎట్లుంటుందో, ఏమి కథ అంతా, లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, ఏదైనా తీసుకుందాం పర్లేదు. ఇది చూడండి మాస్క్, అసలు డిజైన్ చూడండి
ఇది 1600 అంట. ఇది కానీ చాలా బాగుంది. ఇది కానీ అసలు మాస్కులు రకరకాలుగా మీరు చూడొచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకో అన్న. ఈ రెండిట్లో మాస్కులు పర్చేజ్ చేసినాం అనమాట కార్నివాల్కి. చూడండి ఎట్లుందో, భయంకరంగా ఉంది. ఇది ఇంకొకటి సుమా చమ్కీలు వేసుకునేది మొహానికి. లోపలికైతే వచ్చేసినాం, సిటీ లోపలికి. వెనకాల చూడొచ్చు లైక్ రంగురంగులుగా మీకు నా వెనకాల కానీ నా ముందర కానీ మీకు రంగురంగులుగా ఇదైతే కనిపిస్తూ ఉంటుంది. బిల్డింగ్స్ అంతా ఇక్కడ రంగురంగులుగా ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క రంగులో ఉందన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే వీళ్ళు చీరలకి డ్రెస్సులకి ఎంబ్రాయిడింగ్ లాగా ఉంటుంది కదా, లేస్ అంటారు దాన్ని, అవి ఎక్కువ ప్రిపేర్ చేస్తారనమాట. వెనీస్లో ఇది ఒక పార్ట్, ఇది మస్ట్ విజిట్ పార్ట్. బుర్రానో అనేది చాలా మంచిగా ప్రెజెంట్గా మీకు వ్యూస్, ఇక్కడ ల్యాండ్స్కేప్, ఇక్కడ బిల్డింగ్స్ అనేది నేను మొత్తం చూపిస్తాను. చూసారుగా మొత్తం కలర్ఫుల్ హౌసెస్, కలర్గా మంచిగా వైబ్. ఇది చూడండి, వెనకాల చూడండి, ఆ వెనకాల ఇల్లు చూడండి. హలో, ఇక్కడ ఎంత మంచి ఇది పెట్టుకున్నారు. వెనకాల మంచి వ్యూ ఉంది. యాక్చువల్లీ నేను మీకు చూపిస్తాను ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీరు కమెంట్ చేయాలి. మరి కమెంట్ తగ్గిపోతున్నాయి, వ్యూస్ తగ్గిపోతున్నాయి. షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన వీడియోస్ చూడాలి. మనం ఒక వెరైటీగా కంటెంట్లు తీస్తాము, ప్రతి ఒక్కరికి ఒక వెరైటీనెస్ ఉంటుంది. ఓకేనా? నేను ఎట్లయితే లోకానికి నా కళ్ళతో చూపిస్తాను అది ప్రతి ఒక్కరు చూపించలేడు. ఓకేనా? అటు చూడండి, స్టార్టింగ్ రెడ్ కలర్తో స్టార్ట్ అయింది, తర్వాత బ్లూ, గ్రీన్, ఆరెంజ్, అదేదో కలరు, ఇంకేదో కలరు, గ్రీన్, బ్లూ, అలాగా ఎంత బ్రైట్గా, ఎంత ఇది చూడండి మొత్తం ఎంత మంచిగా ఉందో. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే వెదర్ వేరే లెవెల్. ఆ పక్క అంతా మొత్తం సీ అనమాట. ఇంకా అక్కడ నుంచి లోపల మనకి చిన్న సందులు ఎట్లా ఉంటుందో అట్లా ఈ ఇళ్ళకి అంతా అటాచ్డ్ రోడ్స్ లాగా అనుకోవచ్చు మనం. కానీ వీళ్ళు నార్మల్ బోట్స్లో పాపం నీళ్ళు ఉంటుంది కాబట్టి బోట్సే వాడుకుంటారు. ఇంకా కలర్ఫుల్గా మంచిగా ఎంత బాగుందో చూడండి. అంత అన్ని కలర్లు రెయిన్బోనే ఇంకా మీకు. సో ఫ్రెండ్స్, మనం బుర్రానోలో చెప్పాను కదా ఇట్లాగా ఈ బిల్డింగ్స్ అంతా ఉందో అని నేను మీకు చూపించాను కదా. ఇప్పుడు అలాగే అంటే మార్నింగ్ పూట అయితే ఓకే ఫైన్, మంచిగా నేను చూపించచ్చు అండ్ మంచిగా కలర్ఫుల్గా మీకు ప్రొజెక్ట్ చేయొచ్చు నేను. కానీ ఈవెన్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో కూడా ఎంత డ్రీమీ లుక్ ఉంటుందో బుర్రానోలో నేను చూపిపోతాను మీకు. ఈవినింగ్ పూట ఏమి కలర్స్ ఏం లేవు అని అనుకుంటారే కానీ యాక్చువల్లీ డ్రీమీ లుక్ క్యాచ్ అయ్యేదంతా ఈవినింగ్ టైమే. ఇప్పుడు చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 6:30 అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫెర్రీలో ఉన్నాం, తిరిగి వెనీస్కి వెళ్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, వెనీస్ అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. ఒకే వెనీస్ అనే ప్లేసే ఉండదు. సో వెనీస్ నుంచి మనకి మంచి ప్లేస్ అంటే ముర్రానో అనేది ఒక ఐలాండ్, బుర్రానో అనేది ఒక ఐలాండ్. సో ఇలాంటి ఐలాండ్స్ అన్నీ ఉంటాయి. రేపు మనం వెనీస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. కింద కూర్చోన్నాం ఇప్పుడు బోట్లో, మొత్తం చూడొచ్చు అంతా. మొత్తం ఆర్టీసీ బస్సే, ఇంకా అందరూ జమ్మని కూర్చోన్నాం అనమాట. అలాగా మొత్తం రష్, ఫుల్ రష్. కార్నివాల్ ఫెస్టివల్ కదా, సో ఫుల్ రష్. మళ్ళీ మనం నడకయాత్ర చేపట్టినాం అనమాట. అవును అన్న, నువ్వే ఇచ్చినావు.
మళ్ళీ మనం 1 కిలోమీటర్ వరకు నడుచుకొని ఇంకొక బోట్ మారాలి. అంతా నీళ్ళే ఉంటాయి. నీళ్ళు లేకపోతే మనం నడుచుకుంటా పోవాలి. కొద్దిగా ఏ పక్క పోయినా నీళ్ళు, చిన్న చిన్న సందులు మంచిగా. చూసారా అంబులెన్స్? ఇదే అనమాట, నేను లాస్ట్ టైం మిస్ అయినాను. చూడండి అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, మొత్తం రోడ్డుని చీల్చుకొని నీళ్ళని. మొత్తం ట్రిప్ అంతా సక్సెస్ఫుల్లీ అయినాక ఇండియన్ రెస్టారెంట్లో కూర్చొని ఇండియన్ ఫుడ్ తింటే ఆ కిక్కే వేరప్ప. ఏమైనా అనుకోండి, కిక్ నార్మల్గా ఉండదు. ఇప్పుడు ఆర్డర్ పెట్టారు, నేనైతే చోలే భటూరే, మన విరాట్ కోహ్లీ బ్రాండ్. ఇంకా మన వాళ్ళంతా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఈరోజు సాటర్డే, సో ఏం చేద్దాం, చోలే భటూరే ఆర్డర్ పెట్టుకున్నాం. అది తింటాను. రేపు దుమ్ములేద్దాం సండే, ఓకేనా? Christmas. You know Christmas? Christmas. Raisins. You know? Christmas. Christmas. No. అది ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు వైండ్ అప్ అయిపోయింది ఈ బ్లాగ్ ఇక్కడితో. మంచి మురానో గ్లాసెస్ చూసాము, ఎలాగ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారో. అంత మంచిగా వితిన్ మినిట్స్లో ఆ గ్లాసులు కానీ, ఆ హార్స్ షేప్ గ్లాస్ కానీ ఎలా చేశారో చూసాము. అండ్ దాని తర్వాత బురానో ఐలాండ్కి వెళ్ళాము. బురానోలో రకరకాల ఇల్లు, కలర్ ఇల్లు ఎలా ఉందో చూసాము. ఐ హోప్ యూ పీపుల్ లైక్ ఇట్ అండ్ లైక్డ్ ఇట్. ఒకవేళ నిజంగా మీకు నచ్చునుంటే కమెంట్ చేయడం అయితే మర్చిపోబాకండి. అండ్ రేపు మనము వెనీస్లో అస్సలైన కార్నివాల్ చూస్తాము. ఎలాగుంటుంది ఏంటి, అందరూ మన ఫ్యాన్సీ డ్రెస్సులు, స్కూల్ పిల్లకాయలు, మన ఇండియాలో స్కూల్ పిల్లకాయలు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటారు కదా, అట్లే అనమాట. చిన్న పిల్లకాయలు, పెద్ద పిల్లకాయలు, ఇంకా ముసలి ముతక అనే తేడా లేకుండా, వయసుతో తేడా లేకుండా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వీడియోని కంటిన్యూ చేద్దాము, సక్సెస్ఫుల్ చేద్దాము. దట్స్ ఇట్ ఫర్ నౌ. జై హింద్, వందే మాతరం, బాయ్.